చూసావా వదిన, మారుతి కూడా సమాధానం చెప్తున్నాడు. ఇదంతా నీ చలవే. తల్లిలా చూసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు. ఆపు శంకరన్నయ్య. వదిన్ని మాట్లాడంటే నేను ఊరుకోను. వదిన్ని అంటే పాపం చుట్టుకుంటుందన్నయ్య. రై, అనయ్య వదిన చాలా మంచిదన్నయ్య. ఏం చేసినా మనం బాగుండాలని చేసిందన్నయ్య. వదిన వదినకు సారీ రేయ్, చెప్పు. అన్నయ్య, సారీ చెప్పు. రేయ్, సారీ వదిన. వదలరా. శంకర్, వాడు తాగి ఉన్నాడు. అర్ధరాత్రి పూట రచ్చేందుకు వాడిని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టండి. రేపు మాట్లాడుకుందాం. రేయ్, నేను అన్నయ్య, రాను. రేయ్, లే. ఇక్కడే ఉంటాను. లేరా. ఇక్కడే లే. ఉంటాను. తాగితే కక్కు వస్తుందో లేదో తెలియదు కానీ నిజం మాత్రం కరెక్ట్ గా బయటకు వస్తుంది. అందుకే నిజమే చెప్తున్నా. అనయ్య వదిన ఏ తప్పు చేయలేదనయ్య. మీ అందరి దృష్టిలో తప్పు అనుకున్న వాళ్ళు బయటే ఉండాలంటే నేను కూడా బయటే ఉండాలన్నయ్య. ఎందుకంటే పెద్దదిన తప్పు చేసిందని మీరు ఫీల్ అయితే ఆ తప్పు కారణం నేనే. కాబట్టి నేను బయటే ఉండా. ఇదే తీర్పు అన్నయ్య. రై, లే. ఇదే తీర్పు అని చెప్పానా? మాట్లాడవద్దు. అనయ్య సరస్వతిని ప్రేమించి తప్పు చేసింది నేను. ప్రేమించానని వదినతో చెప్పి తప్పు చేశాను. నా బాగా కోసమే వదిన నా పెళ్లి చేసింది. సరస్వతి బాగుండాలని వదిన తాళి కట్టించింది. అందుకే నేను ఇంట్లోకి రానంటే రాను. ఇదిగా ఇదే పంచాయతీ, ఇదే తీర్పు. ఇంక మీరు వెళ్ళొచ్చు. శ్రవణ్, లోపలికి రమ్మంటున్నానా? నేను రాననే. నేను లోపలికి రావాలంటే వదిన కూడా లోపలికి రావాలి. దానికి నువ్వు ఒప్పుకుంటావా? తను వచ్చినప్పుడు మాత్రమే నేను లోపలికి వస్తాను. లేదంటే ఎప్పటికీ బయటే ఉంటా. శంకర్, వాడిని బయట వదిలేసి అందరూ లోపలికి రండి. అదేంటన్నయ్య, శ్రావణ్ అన్నయ్య తాగున్నాడు కాబట్టి ఏదో మాట్లాడుతున్నాడు. తాగితే స్పృహ కోల్పోవచ్చు కానీ పెద్దవాళ్ల పట్ల మర్యాద కోల్పోకూడదు. లోపలికి పదండి. అన్నయ్య లోపలికి వెళ్ళండి. అన్నయ్య పిలుస్తున్నాడుగా. వెళ్ళండి, వెళ్ళరా. ఇక్కడే ఉంటాం. శ్రావణ్, మారుతి, శ్రావణ్ లోపలికి తీసుకెళ్ళు. నేను రాను. శ్రవణ్ బాబు, అసలు అన్ని కోపంలో ఉన్నారు. ఇంట్లో జరుగుతున్న వాటిని అమ్మగారు తర్వాత సరిదిస్తారు. ఈ గొడవల్ని ఇంకా పెంచకండి బాబు. లోపలికి వెళ్దాం, పదండి పదండి. నా మాట వినండి. బాబు గారు, శ్రావణ్, లే. నేను రానంటే రాను. శ్రావణ్, వదిన్ని లోపలికి రానిస్తేనే నేను లోపలికి వస్తాను. కావాలంటే పూర్తిగా బయటికి వెళ్తాను. కానీ వదిన అన్నయ్య వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకునే వరకు ఆ ఇంట్లో అడుగు పెట్టను. శ్రావణ్, ఏంటి ఆ మాటలు? లోపలికి వెళ్దాం, పద. రా, ఇక్కడికా? రా, పద. పదండి బాబు. బాబు నెమ్మది. కూర్చో.
కూర్చో కూర్చో. వదినా, నాకు బాగా ఆకలిగా ఉంది. కడుపు మండిపోతుంది. వదినా, పొద్దున్న చెప్పినట్టు పెట్టను అనకుండా కొంచెం అన్నం పెట్టవు ప్లీజ్ వదినా. సారీ వదినా. సరస్వతి నేను అలా తప్పుగా మాట్లాడి ఉండకూడదు. తను చేసిన తప్పులో నాకు కూడా బాగా ఉంటుంది కదా వదిన. నన్ను క్షమించు వదినా. ముందు నువ్వు తిను. అన్నయ్య కూడా నీ విషయంలో మరీ మూర్ఖంగా ఉంటున్నాడు వదిన. అరే, ఆడపిల్ల మెడలో బలవంతాన తాళి కట్టించావన్న ఒకే ఒక వాదన తప్ప దాని వెనకున్న కారణం అర్థం చేసుకోడేంటో వదినా. నా కోసం నువ్వు కష్టాలు పడుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను వదినా, ఎలా చూస్తుంటాను. ముందు నువ్వు తిను. తిను. భారాన్ని గుండెల్లో దాచుకునే సహనమే ఉంటే ప్రతి ఆడమనిషి నీలాగా బంధాలతో సంబంధం లేకుండా తల్లిలా ప్రవర్తించవచ్చమ్మా. బాబు గారు, భోజనానికి రండి. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదండి బాబు గారు. ఈ ఇంట్లో జరుగుతున్న సంఘటనలు నా ఆకలిని చంపేసే మారుతి. తినాలనిపించట్లేదు. మీకు తెలియదని కాదు బాబు, మీకు చెప్పే స్థాయి కూడా నాది కాదు. మీ ఉప్పు తిని బతుకుతున్నాను కాబట్టి బాధను ఆపుకోలేక చెప్తున్నాను బాబు. రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి ఒకరికొకరు దూరంగా ఉంటే వాళ్ళ మనసులు ఎంత బాధపడ్డాయో అంతకంటే ఎక్కువగా హనుమంతుడు ఈ లోకం బాధపడ్డాయి బాబు. అలాగే మీరు అమ్మగారు దూరంగా ఉంటుంటే మీకెదురు చెప్పలేక, కుమిలిపోతున్న అమ్మగారికి ఎదురుగా వెళ్ళలేక అందరూ నలిగిపోతున్నారు బాబు గారు.
అపార్థాలు చేసుకునే మనుషులు అనర్థాలు సృష్టిస్తారేమో కానీ ఆదరించే మనిషి అభిమానం చూపిస్తుందే తప్ప కుటుంబంలో అలజడి సృష్టించదు బాబు. రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఎడబాటుకి శూర్పణఖ కారణమైనట్టు అమ్మగారు మీకు చెప్పకుండా శ్రావణ బాబు పెళ్లి చేయడానికి కూడా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. లేదంటే అమ్మగారు మిమ్మల్ని కాదని ముందుకెళ్ళరు బాబు గారు. ఏదోటి చేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరించండి బాబు. మీరిద్దరూ కలిసిపోండి అయ్యా. అమ్మగారు చాలా మంచిదయ్యా. బాధపడకు మార్తే. ఆదరించే మనసు వేరు, అభిప్రాయానికి ఇచ్చే గౌరవం వేరు, మంచితనం వేరు, ఆడపిల్ల నిర్ణయానికి ఇచ్చే విలువ వేరు. సరస్వతి తీసుకున్న నిర్ణయాన్ని సీత గౌరవించలేదు, తన అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు. బాధ కంటే న్యాయం గొప్పది మారుతే. అందుకే రఘురాముడు తన భార్యకు కాకుండా న్యాయానికి విలువనిచ్చి సీతను దూరంగా పెట్టాడు. ధర్మాన్ని ఆచరించి బంధాలన్నీ పక్కన పెట్టాడు. నేనొక నిర్ణయం తీసేసుకున్నాను మారుతి. దానికి పరిష్కారం కాలమే చెప్పాలి తప్ప నేను కూడా మార్చలేను. సరే బాబు గారు, మిమ్మల్ని ఇద్దరిని దూరంగా చూస్తూ తట్టుకోలేక చెప్పానే తప్ప మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాలని కాదు బాబు. తప్పుగా అనుకోకండి బాబు. పర్లేదు మారుతి. భోజనానికి రండి బాబు. వద్దు మారుతి. మీరు తినకపోతే శంకర్ బాబు నానిబాబు కూడా తినరు బాబు. రండి బాబు. సరే పద. అన్నయ్య, అది శ్రావణి గురించి నీకే బాగా తెలుసు. మధ్యాహ్నం జరిగిన గొడవకి ఎమోషన్ అయి మందు తాగాడు. వదినే ఒంటరిగా ఉండాల్సి వస్తుందని తట్టుకోలేక నీ మీద రివర్స్ అయి మాట్లాడాడు. కానీ మనసులేదో పెట్టుకుని అలా ప్రవర్తించలేదన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, మనం విడిపోకూడదు, ఎప్పుడు కలిసే ఉండాలి. శ్రావణ్ అన్నయ్యని ఇంట్లోకి తీసుకొద్దాం అన్నయ్య. నేను అన్నయ్య వాడినేదో ఊరికే అన్నట్టు అలా మాట్లాడతావేంట్రా? తాగితే వివేకాన్ని కోల్పోతాడా? పెద్దవాడైన అన్నయ్య మీద ఎదురు తిరగకూడదన్న సంస్కారం కోల్పోతాడా? తప్పు చేసింది వదిన, దానికి కారణమైంది శ్రవణ్. దానికి బలైంది సరస్వతి. అవమానాల పాలైంది అన్నయ్య. అది మర్చిపోయి అన్నయ్యదే తప్పన్నట్టు ఎన్ని మాట్లాడినాడు. అలాంటి వాడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? మనలో మనమే గొడవ పెట్టుకోవడం ఏవైనా బాగుందా అన్నయ్య? ఇంతకు ముందు మనం ఇలాగే ఉన్నామా? సమస్య వస్తే సర్దుకుని పోయాము, మాట్లాడుకుని కలిసిపోయేవాళ్ళం.
ఇప్పుడు అలాగే ఉందామన్నయ్య. ఇప్పుడు ఎందుకన్నయ్య గొడవని పెద్ద చేస్తున్నారు? పంతాలకు పోయి అయిన వాళ్ళని దూరం పెడుతున్నారు. అయిన వాళ్ళకు దూరం అవుతాం అనుకున్నప్పుడు తప్పులు చేయకూడదురా. అయినా నువ్వేంట్రా నాని? అసలు నీ ఉద్దేశం ఏంటి? వదిన శ్రావణ ఏ తప్పు చేయలేదు, అన్నయ్య తప్పు నిర్ణయం తీసుకున్నాడనా? ప్రతిదీ పెడార్థం ఎందుకు తీసుకుంటావు శంకరన్నయ్య? జరిగిందేదో జరిగిపోయింది. మనలో మనం గొడవ పడటం మంచిది కాదని చెప్తున్నాను. కలిసిమెలిసి ఉందామంటున్నాను. శ్రావణనే తొందరపాటు క్షమించి ఇంట్లోకి తీసుకొద్దామంటున్నాను. ఓహో, నువ్వు కూడా సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయావు అన్నమాట. అన్నయ్య ముందు నించొని మాట్లాడడానికి సంశయించే మీరు ఆయనే తప్పొప్పులు ఎంచుతున్నారన్నమాట. ఒక్క విషయం గుర్తుపెట్టుకో నాని, అన్నయ్యని కాదని ఎవరేం చేసినా శిక్ష తప్పదు. తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చినా అదే గతి. అన్నేని కాదని మేమెప్పుడూ ఏది చెయ్యం శంకరన్నయ్య. ఎన్ని ఆటంకాలొచ్చినా మనం కలిసే ఉండాలని అనుకున్నాం. పట్టింపులు పంతాలతో మనకు మనమే వేరైపోతున్నాం. ఇవన్నీ వదిలేంటి అన్నయ్య, మనం కలిసుందాం, అన్నీ మర్చిపోదాం. ఆపుతారా? ఏం చేయాలో నేను చేస్తాను. మీరందరూ సైలెంట్గా ఉండడం మంచిది. అన్నయ్య అన్నయ్య ఏంటి నాని బాబు ఇది? భోజనం దగ్గర ఆ పెస్తాలను ఎందుకు తెచ్చారు? పెద్ద బాబు గారు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, ఇప్పుడు కూడా తినకుండా చేయి గడిగేశారు. కొంచెం మౌనంగా ఉండొచ్చు కదా. వీడికి ఆ బుద్ధి లేదు, అన్నయ్య మీద గౌరవం లేదు. అందరూ భోజనం మానేసి వెళ్ళిపోతే నువ్వు మాత్రం ఏం పట్టినట్టు తింటున్నావేంటి సరస్వతి? వాళ్ళు తప్పు చేస్తే నేనెందుకు ఆకలి చంపుకోవాలి? నీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఇదే సరస్వతి. నువ్వెప్పుడు వీళ్ళని ఇలాగే ద్వేషిస్తూ ఉండాలి. అమ్మగారు, బాబుగారు చేయి కడగడం చూసి మీరు కూడా తినడం మానేద్దాం అనుకుంటున్నారమ్మా? మనం కడుపు కాకలేస్తుంది అనుకుంటాం కానీ ఆకలి కూడా మనసుకే వేస్తుందమ్మా. ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి తినాలనిపిస్తుంది. వాళ్ళు బాధపడితే ఆకలి చచ్చి చేయి కడగాలనిపిస్తుంది. మీరిద్దరూ ఒకటయ్యేది ఎప్పుడు?
కడుపు నిండా తినేది ఎప్పుడు. వదినా, సారీ వదినా, నా వల్లే నీకు ఎన్ని కష్టాలు. అయినా సరస్వతి అలా మాట్లాడి ఉండకూడదు వదినా. సారీ వదినా. అక్క, నేను ఏదైతే లక్ష్యంతో రామరాజు ఇంట్లో అడుగు పెట్టానో అది నెరవేరడానికి పునాది పడింది. నలుగురు అన్నదమ్ములు ఒక్కొక్కరిగా వేరవ్వడానికి మనకే అడ్డనుకున్న సీతే ముసలం పుట్టించింది. మొన్న సీత, ఈరోజు శ్రవణ్ బయటికి వెళ్లారు. మిగిలిన ముగ్గురు కూడా ఒకరికొకరు దూరం అయ్యేలా నేను చేస్తా. ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి నీ ఆత్మకి శాంతి కలిగిస్తాను.